Hello students, today our topic is EMF of two primary cells are compared by using the potentiometer. ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ అన్నమాట, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లోది. క్వశ్చన్ ఇలా అడుగుతారు, స్టేట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. అసలు పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, దీని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ with the help of circuit diagram how the EMF of two primary cells are compared by using potentiometer. అసలు పొటెన్షియోమీటర్ ప్రిన్సిపల్ ఏంటి, దీని యొక్క డయాగ్రామ్ వేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. ఈఎంఎఫ్ ఆఫ్ టూ ప్రైమరీ సెల్స్, రెండు సెల్స్ తీసుకుంటాం. ఈఎంఎఫ్ అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనమాట. ఇదేమి జనరల్ వర్డ్, డాట్స్ ఏమి ఉండవు మధ్యలో అనమాట. టూ సెల్స్కి కంపేర్ చేస్తాం ఇంకా పొటెన్షియోమీటర్. ఆల్రెడీ మీకు మీటర్ బ్రిడ్జ్ అనేది చూసే ఉంటారు మీరు. మీటర్ బ్రిడ్జ్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. మీటర్ బ్రిడ్జ్ అనే ఎక్స్పెరిమెంట్ లాంటిదే అనమాట ఇది పొటెన్షియోమీటర్ కూడా. అది ఎలాగంటే, మీటర్ బ్రిడ్జ్లో మీకు లెంగ్త్ ఆఫ్ ది వైర్ 1 మీటరే ఉంటుంది అనమాట, కానీ ఇక్కడ 4 మీటర్స్ ఉంటుంది అనమాట. అక్కడ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదిగో పొటెన్షియోమీటర్ అంటే ఈ టైప్లో ఉంటుంది. మీటర్ బ్రిడ్జ్ అంటే ఓన్లీ మీకు ఇంతవరకే ఉంటుంది అనమాట, 1 మీటర్ లెంగ్తే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే 4 మీటర్స్ అనమాట. ఇది 1 మీటర్, 2 మీటర్, 3 మీటర్, 4 మీటర్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ 4 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. ఒక ఇది ఉంటుంది, జాక్ కీ కూడా ఉంటుంది అనమాట దీనికి. ఇది యాక్చువల్గా ఎక్స్పెరిమెంట్ అనమాట పొటెన్షియోమీటర్. జనరల్గా దీనికి అప్లికేషను ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది అంటే జస్ట్ లైక్ ఇది ఒక వాల్యూమ్ కంట్రోలర్ లాంటిది అనమాట. ఒక రేడియోలో చూడండి, సౌండ్ పెంచాలంటే దీనికి ఇక్కడ నాబ్ ఉంటుంది, దీనికి పైన ఈ నాబ్ని మనం ఇలా రొటేట్ చేస్తే సౌండ్ పెరుగుతుంది అనమాట. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి చూడండి, 1, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3. దీని సర్క్యూట్ చూస్తే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాగా రెసిస్టివ్ ట్రాక్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఈ ఆర్క్ టైప్లో ఎక్కడి నుంచి పాయింట్ 1 నుంచి 3 వరకు. ఈ 2 అనేది ఏంటంటే వేరియబుల్ అనమాట. ఇలా మనం ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు, దీన్ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి వైపర్ అంటాం దీన్ని. ఈ వైపర్ యొక్క రొటేషన్ బట్టి మనకి అక్కడ రెసిస్టెన్స్ చేంజ్ వచ్చి అక్కడ వర్కింగ్లో వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని వాల్యూమ్కి యూజ్ చేసామనుకోండి, పెంచితే ఈ వైపర్ ఇంక్రీజ్ చేస్తే ఒకలా ఉంటుంది, డిక్రీజ్ చేస్తే ఒకలా, సౌండ్ పెరగడం తగ్గడం జరుగుతుంది అనమాట. అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా ఈ టైపే ఉంటుంది. పైన నాబ్ ఉంటుందన్నమాట. మనం నెంబర్ మారుస్తూ ఉంటే, ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఫ్యాన్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఇక్కడ ఏంటనమాట, జస్ట్ రెసిస్టెన్స్, వేరియబుల్ రెసిస్టర్ లాంటిది అనమాట. కాకపోతే ఇందులో ఏంటంటే పొటెన్షియల్ అనేది చేంజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్. ఫస్ట్ అసలు మనం పొటెన్షియోమీటర్ ఏంటంటే చూద్దాం. పొటెన్షియోమీటర్ ఈజ్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ ఈఎంఎఫ్ ఆఫ్ ఎ సెల్. ఒక సెల్, ఒక బ్యాటరీ తీసుకుంటే దాని యొక్క ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎంత ఉంది అనేది దీంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట, ఈ ఎక్విప్మెంట్ తోటి అనమాట. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పొటెన్షియోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ వుడెన్ బోర్డ్ ఆన్ విచ్ యూనిఫామ్ మ్యాగ్నెట్ వైర్ ఆఫ్ లెంగ్త్ 4 మీటర్ మ్యాగ్నెట్ వైర్ ఉంటుందంట. ఇట్ ఈస్ ఫిక్స్డ్ ప్యారలల్ రోస్ బిట్వీన్ 2 బైండింగ్ స్క్రూస్ ఏ అండ్ బి. 2 స్క్రూలు తీసుకుంటాం, దానికి బైండింగ్ స్క్రూస్ ఫిక్స్ చేస్తాం అనమాట బై ది సైడ్ ఆఫ్ ఏ మీటర్ స్కేల్. ఏ జాక్ కీ ఈజ్ ప్రొవైడెడ్ టు మేక్ కాంటాక్ట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ది వైర్. ఇది ఎక్స్పెరిమెంట్ అనమాట. దిస్ ఈజ్ ఫస్ట్ రో, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 లైన్స్గా చేశారనమాట. ఇది చేసి స్టార్టింగ్ ఏమో ఇక్కడ ఏ అనుకుంటున్నారు, ఇదేమో బి అనమాట, ఎండింగ్. దిస్ ఇస్ బి. ఇది ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి యారో మార్క్, దిస్ ఇస్ జాక్ కీ అంటారు అనమాట. ఈ జాక్ కీని మీరు ఎక్కడ ప్లేస్ చేస్తే దాన్ని బట్టి వైర్ యొక్క పొటెన్షియల్ డ్రాప్ అనేది ఈ గ్యాల్వనోమీటర్లో మనం నోట్ చేస్తాం అనమాట. సో ఇదనమాట. ఇక్కడ దీన్ని సర్క్యూట్లో చూపిస్తే ఏ అండ్ బి అంటే 4 రోస్నే సింగిల్ లైన్గా చూపించేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూద్దాం ప్రిన్సిపల్. ది potential difference E between any 2 points of the wire is directly proportional to the length L of the wire between the 2 points. This is length L between 2 points. అంటే సపోజ్ ఇదేమో A, this is wire,
దిస్ ఈజ్ బి. దీనికి మనం పొటెన్షియల్ కనుక కనెక్ట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి మెజర్ చేసామనుకోండి పొటెన్షియల్ ఈ అనేది. సపోజ్ ఇది ఒక 4 మీటర్స్ అనుకుందాం. ఈ 4 మీటర్స్ తోటి మనం మెజర్ చేస్తే పొటెన్షియల్ ఒకలా వస్తుంది. అదే ఈ పాయింట్కి మధ్యన కనుక మనం పొటెన్షియల్ మెజర్ చేస్తే వేరే రకంగా వస్తుంది అనమాట. కాబట్టి ద పొటెన్షియల్ ఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ అనమాట. అండ్ ఈ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ ఎల్. ఇక్కడ పై అనేది ఏంటి అంటే ద పొటెన్షియల్ డ్రాప్ అంటే పొటెన్షియల్ అంటే లెంగ్త్ పెరిగే కొలది ఏమవుతుంది అనమాట, పొటెన్షియల్ డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఏ నుంచి బీకి అంటే ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి 2 సెల్స్ ఇస్తారు. ఆ సెల్స్ యొక్క పొటెన్షియల్ని మనం ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 సెల్స్ని కంపారిజన్ చేద్దాం. లెట్ ε1 అండ్ ε2 బి ది ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 సెల్స్ అండర్ కంపారిజన్. 2 సెల్స్ ఇచ్చారు మనకి. ఒకటేమో ε1, ε2 సెకండ్ది. వీటి యొక్క ఈఎంఎఫ్లు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఈ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తాం ఒక్కొక్క బ్యాటరీ అనమాట. ఫస్ట్ ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. దీనికి ఒక ప్రైమరీ బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ ఈ ε1 ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత ε1ని రిమూవ్ చేసేసి ఫస్ట్ బ్యాటరీని సెకండ్ బ్యాటరీని కనెక్ట్ చేస్తాం అనమాట. అక్కడ ఈఎంఎఫ్ ఎంతో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ కంపేర్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏం చేద్దాం, ద ప్రైమరీ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈ, ఏ రియోస్టాట్ ఆర్హెచ్. ఇక్కడ చూడండి ఈ ఒక బ్యాటరీ తీసుకున్నాం. ప్రైమరీ సర్క్యూట్, సెకండరీ సర్క్యూట్, ఇది 2 కింద డివైడ్ అయిపోతాయి కనుక దిస్ ఈజ్ ప్రైమరీ సర్క్యూట్. ఈ అంటే ఒక బ్యాటరీ, అలాగే ఒక రియోస్టాట్ ఉందన్నమాట. రియోస్టాట్లో అక్కడ మీకు వేరియబుల్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. దిస్ ఈజ్ K1 కీ అనమాట. కీ కనెక్ట్ చేయగానే ఇది సర్క్యూట్ క్లోజ్ అవుతుంది, పవర్ దీంట్లోంచి కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. అలాగే దిస్ ఇస్ సెకండరీ సర్క్యూట్లో 2 బ్యాటరీలు పెట్టాం, ε1, ε2 అంటే ఈఎంఎఫ్లో. దీనికి గ్యాల్వనోమీటర్ని కనెక్ట్ చేసాం. దీని నుంచి జాక్ కీ అనేది వస్తుంది అనమాట. గ్యాల్వనోమీటర్ అంటే ఏంటంటే మీకు అక్కడ ఫ్లో ఆఫ్ కరెంట్ చెప్తుంది, ఎటువైపు వెళ్తుంది అనేది అనమాట. నౌ ద సెకండరీ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టూ వే కీ ఉంది. 1, 3 కలపొచ్చు, లేదా 2, 3 కలపొచ్చు అనమాట. 2 వే ఏదైనా సరే. 2 cells of ε1, ε2 and galvanometer G is shown in diagram. దీంట్లో in the first position of key 1, 3 points are connected. ఫస్ట్ ఏం కనెక్ట్ చేద్దాం, 1, 3ని కనెక్ట్ చేద్దాం. దెన్ ε1 gets connected to galvanometer. వెంటనే ఏమవుతుంది, ఇక్కడ ఈ కీని ఎలాగో క్లోజ్ చేస్తాం, ప్లగ్ కీని. ఈ 1ని 3ని కనెక్ట్ చేయగానే ఏమవుతుందంటే ఈ సర్క్యూట్ అనమాట, ఈ ప్రైమరీ సర్క్యూట్కి సెకండరీ సర్క్యూట్ ఇట్లా వెళ్తుంది. ఈ ε2 మళ్ళీ సపరేట్గా ఉందన్నమాట. నౌ ద బ్యాలెన్సింగ్ లెంగ్త్ L1 ఆఫ్ ది వైర్ ఈజ్ ఫౌండ్ బై అడ్జస్టింగ్ ద పొజిషన్ ఆఫ్ జాక్ కీ ఫర్ నల్ డిఫ్లెక్షన్ ఆఫ్ ది గ్యాల్వనోమీటర్. ఇప్పుడు ఏం చేస్తాం, 1, 3ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో ఈ గ్యాల్వనోమీటర్లో రీడింగ్ మనం చూస్తాం అనమాట. ఇలా ఉంటుంది గ్యాల్వనోమీటర్, ఇలా ఉండి ఇట్లా ఉండి దిస్ ఈజ్ 0 అనమాట. ఇక్కడ నీడిల్ ఉంటుంది, ఇది 0 ఫ్లక్చువేషన్ అనమాట. అంటే ఈ ముళ్ళు లెఫ్ట్కి ఉందనుకోండి ఒకలా ఉంటుంది, రైట్కి ఉందనుకో ఒకలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ జాక్ కీని ఇట్లా ఇలా జరిపి ఈ వైర్ మీద డిఫరెంట్ పాయింట్స్ టచ్ చేసి ఎక్కడైతే గ్యాల్వనోమీటర్లో 0 రీడింగ్ వచ్చిందో అది నోట్ చేస్తాం అనమాట. ఈ యొక్క లెంగ్త్ని నోట్ చేస్తాం. గ్యాల్వనోమీటర్ని 0 చేయడం మన ఎయిమ్. అంటే ఇక్కడ నుంచి మేబీ ఇది 4 మీటర్స్ లెంగ్త్ ఉంది కాబట్టి మేబీ 1.5 మీటర్లో ఉందా, లేకపోతే 1 మీటర్లో ఉందా, ఎక్కడ బ్యాలెన్స్ అయింది ఈ సెల్కి అనేది నోట్ చేస్తాం, సేమ్ మీటర్ బ్రిడ్జ్ లాగే. దెన్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ది ఫస్ట్ సెల్ ఈజ్ ε1 ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ L1. అంటే ఇక్కడ ε1 ఈజ్ ప్రపోర్షనల్ టు L1. దెన్ ε1 ఈజ్ ఈక్వల్ టు π ఆఫ్ L1 ఇలా కూడా తీసుకుంటాం అనమాట, సేమ్ ఇక్కడలాగే. ఇన్ ది సెకండ్ పొజిషన్ ఆఫ్ ది కీ, ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ యొక్క ఏంటి ఈఎంఎఫ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి, 1, 3ని కలపకుండా ఈ 2, 3ని కలుపుతాం అనమాట. దీన్ని కనెక్ట్ చేసి కలిపినప్పుడు ఈసారి సెకండ్ సెల్ యొక్క బ్యాలెన్సింగ్ పాయింట్ ఎక్కడ ఉందో చూస్తాం అనమాట. బ్యాలెన్సింగ్ లెంగ్త్ L2
అంటే మళ్ళీ జాక్ కీని అటు ఇటు జరుపుతాం అనమాట. జరిపి ఇది L2 ఎంత వచ్చిందో నోట్ చేస్తాం. అంటే ఇది కూడా అంతే, ε2 ఈజ్ ప్రపోర్షనల్ టు L2, దట్ ఈస్ ε2 ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ L2. ప్రపోర్షనేట్ సింబల్ తీసేసి ఇది ఇక్కడ పై అనేది ఏంటి, పొటెన్షియల్ డ్రాప్ అని చూపిస్తుంది, ఎంత తగ్గుతుంది లెంగ్త్ పెరిగే కొలది. దెన్ వీటికి దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఈ రెండిటికి మనం ఏం కడతాం అనమాట, రేషియో కడతాం, ε1/ε2, దెన్ పై ఇంటూ L1 బై పై ఇంటూ L2. ఎందుకంటే ఇక్కడ పై అనేది కామన్, ఎందుకంటే సేమ్ వైర్ కాబట్టి, ఒకటే వైర్ కాబట్టి పై అనేది కామన్. అదే ఒకటి కాపర్ వైరు ఒకటి వేరే మ్యాంగనీన్ వైరు పెట్టామనుకోండి, ఈ పై వాల్యూ చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ సేమ్ వైర్ లెంగ్తే మారుతుంది కాబట్టి వైర్ కాన్స్టెంట్ సేమ్. దెన్ దీస్ టూ గెట్స్ క్యాన్సిల్డ్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. బై యూజింగ్ దిస్ ఈక్వేషన్ ద ఈఎంఎఫ్స్ ఆఫ్ ది గివెన్ సెల్స్ కెన్ బి కంపేర్డ్. ఏది ఎన్ని టైమ్స్ ఎక్కువగా ఉంది, ఏది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది అనేది మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ లెంగ్త్ మనకు తెలిస్తే L1 L2 తెలిసి ఒక ఈఎంఎఫ్ తెలిసిందనుకోండి, ఈ సెకండ్ అన్నోన్ వాల్యూది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ మనకి ε1 తెలుసు, ε2 తెలియదు, లెంగ్త్లు తెలుసు, అప్పుడు ఏం చేయాలి మనం, ε2 ఈజ్ ఈక్వల్ టు ε1 ఇక్కడ ఉంది, ఈ L2 ఇక్కడ వస్తే L2/L1. ఇలా మనం ఈ సెకండ్ది అన్నోన్ అనుకోండి, ఇది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీంట్లో టోటల్గా 4 వేరియబుల్స్ ఉన్నాయి. దీంట్లో 3 ఆట్ వాల్యూస్ కనుక మనకు తెలిస్తే డెఫినెట్గా మనం 4థది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్రాక్టికల్గా అయితే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. మనం ఫిజికల్గా మనం వాడే ఫ్యాన్ రెగ్యులేటర్లు కానీ అలాగే వాల్యూమ్ కంట్రోలర్స్ కానీ ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి అన్నమాట, సర్క్యూట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.